మీరు బయటి ప్రపంచానికి ఎంత గొప్ప వ్యక్తి అయినా, మీరు ఎంత ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా, ఎంత పవర్‌ఫుల్ పర్సన్ అయినా, మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, బయట మీకు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలున్నా, ఒక వ్యక్తి విషయంలో మాత్రం మీరు కామన్ మెన్నే, యావరేజ్ పర్సనే, సింపుల్ పర్సనే. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీ లైఫ్ పార్ట్నర్. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు. అలాగని మీ లైఫ్ పార్ట్నర్‌కి మీ పైన ప్రేమ లేనట్టు కాదు. వాళ్ళు నిన్ను యావరేజ్‌గా, నార్మల్‌గా ఎందుకు ట్రీట్ చేస్తారంటే దీనికి ఒక బలమైన సైకలాజికల్ రీజన్ ఉంది. మీ లైఫ్ పార్ట్నర్ బయట వాళ్ళలాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడానికి 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది, మీ ట్రూ వర్షన్, మీ ఒరిజినల్ వర్షన్, రియల్ వర్షన్ కేవలం మీ లైఫ్ పార్ట్నర్‌కి మాత్రమే తెలుసు. అంటే బయటి వాళ్ళకి బలాలు కనపడుతున్నాయి తప్ప నీ ఫ్లాస్ కావచ్చు, ఎమోషనల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, మీ చిన్న చిన్న ఫ్లాస్ గానీ ఇవన్నీ కేవలం మీ లైఫ్ పార్ట్నర్‌కి మాత్రమే తెలుస్తాయి. అలాగని మీ లైఫ్ పార్ట్నర్‌కి మీ మీద ప్రేమ లేనట్టు కాదు, రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి కారణం. వాళ్ళు ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా మీతో చాలా క్లోజ్ స్పేస్ పంచుకుంటారు గనక మిమ్మల్ని ఒక నార్మల్‌గా, యావరేజ్‌గానే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మీరు కూడా తనను కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తారు. దీంట్లో మనము తప్పు పట్టాల్సింది ఏం లేదు. రెండవ కారణం ఏంటంటే, ఎవరైనా సరే నాట్ జస్ట్ లైఫ్ పార్ట్నర్సే కాదు, ఎవ్రీడే ఒక పవర్‌ఫుల్ పర్సన్‌తో డైలీ ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ స్పార్క్ అనేది, ఆ రెస్పెక్ట్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. అండ్ మూడవ కారణం ఏంటంటే, లైఫ్ పార్ట్నర్‌లో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని కాదు. ఇద్దరు సమానమే. ఒకరు ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒకరు నార్మల్ యావరేజ్ ఎంప్లాయ్ అయినా ఇంటికొచ్చాక బంధంలో దే ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్. ఈ టాపిక్, ఈ మెసేజ్ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, నా దగ్గరకు వచ్చే కోచింగ్ కపుల్స్ చాలా మంది నాకు బయట చాలా పేరుందండి, నాకు ఎంతో వాల్యూ ఉంది, ఇంట్లో నాకు రెస్పెక్ట్ లేదు అని రెండు వైపులా, అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు బయట వాళ్ళలాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇలా వచ్చి అలా చుట్టంలాగా వెళ్ళట్లేరు. మీరు కలిసి ఉంటున్నారు, ఎవ్రీడే అదే మనం ఒకరిదొకరు కలిసి మనం లైఫ్ని పంచుకుంటున్నప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉండవు, ఈవెన్ థ్యాంక్ యూస్ కూడా ఉండకూడదు. మీ బంధం బలపడాలంటే ఒకరినొకరు పొగుడుకోవడం కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు, ఒకరు ఫ్లాస్ని ఒకరు యాక్సెప్ట్ చేయడము, యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం, మీ స్వచ్ఛమైన ప్రేమను పంచడమే మీ బలాన్ని పెంచుతుంది, పోషిస్తుంది. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.